బ్రహ్మార్పణం. పరంపర లేకుండా సరాసరి ఇలాకొచ్చి మలినాలని తొలగించి దివ్యత్వమునే ఇచ్చితివి. ఇక్కడ ఎవరికైనా సరే గురు పరంపర ఉంటుంది. జ్ఞానబోధ చేసేందుకు గురు పరంపరతో తాను పొంది ఆ యొక్క బ్రహ్మత్వాన్ని ప్రబోధించడం జరుగుతుంది ఎవరైనా. కానీ ఇక్కడ అమ్మకి పరంపర లేరు. అక్కడ ఒక ఇన్స్పిరేషన్ మాత్రం ఉన్నారు. ఎవరు? మలయాళ స్వామి శివానంద, అంటే ఆది శంకరాచార్య. అంటే వీరి యొక్క జ్ఞానాన్ని తెలియజేయాలి. ఇక్కడ వీళ్ళు కనుమరుగైపోయారు, వీళ్ళ జ్ఞానాన్ని నేను అందించాలి అని చెప్పి ఆ విధానాన్ని అక్కడ కొనసాగిస్తూ ఉన్నారే కానీ అక్కడ తాను అయి ఉండి తాను మరొక ఉండి వారి యొక్క తత్వాన్ని తీసుకుని అందిస్తున్నారు. అంటే తీసుకున్న తత్వం వేరు కాదు, తాను ఉన్నది వేరు కాదు, అందించేది వేరు కాదు. వారిలో ఉన్నది బ్రహ్మమే, అమ్మ బ్రహ్మమే. అంటే ఒక సాకారంగా వాళ్ళు ఇన్నాళ్ళు ఉండి బోధించి వెళ్ళారు కాబట్టి అక్కడ వారిని గుర్తు చేసుకుంటూ ఈ బ్రహ్మాన్ని బోధించడంలో అక్కడ సులభతరం అవుతుందని అక్కడ వారిని ఉదాహరణగా చెప్పుడు జరుగుతోంది, వారి పరంపరని. అందువలన అక్కడ కానీ నిజానికి అక్కడ అద్వైత బ్రహ్మమే తానుగా ఉండి ఆ ఉన్న తత్వాన్నే బోధిస్తూ ఉన్నదానిలో ఉన్నట్లుగా ఉంచుతున్నారు. ఏది ఉందో అదే అయి ఉన్నాం. దీన్ని ఎవరు కాదనలేరు. ఇది అబద్ధం కాదు, ఎవరు ఆపేది లేదు. నువ్వు ఏదై ఉన్నావో అదే అయి ఉన్నావు. అంతటా ఏది ఉందో అదే అయి ఉన్నావు. అందరిలో ఏది ఉందో అదే నువ్వు నడుచుకుంటున్నావు. కానీ అందరికీ వారిలో ఏముందో తెలీదు, మనకి అందరిలో ఏముందో తెలియబడింది. తెలుసుకున్నదే నువ్వు నడుచుకుంటున్నావు. ఎందువల్ల? నువ్వు నడిచిందే నీ స్వరూప మూలాన్ని చేరుస్తుంది కనుక. నువ్వు ఏదై ఉన్నావో అదే నీవై నడిచినప్పుడు అందులో చేరుకుంటున్నావు. నీ ఉన్నదానిని మరచి అక్కడ దేహ ప్రపంచ ధర్మాలను అనుసరించినప్పుడు నువ్వు వేరవుతున్నావు. అందువల్ల అమ్మ మనకి ఏం నేర్పారు అంటే కనుక స్వధర్మంలో నడవటం నేర్పారు, స్వరూపంగా ఉండటం నేర్పారు. ఆ యొక్క స్వరూప ధరిని చేరడానికి మార్గం తెలియజేశారు. ఇక్కడ పరంపర లేకుండా సరాసరి ఇలాకొచ్చి అక్కడ ఎట్టి పరంపర, ఎవరి ఇన్స్పిరేషను ఏమీ లేకుండా వచ్చి తను తానుగా వచ్చి అప్పటికే పరిచయం ఉన్నటువంటి నామరూపాలని కొంచెం ఆసరాగా తీసుకుని మనకి ఉన్నది ఉన్నట్లు ప్రబోధించడం జరిగింది. మలినాలని తొలగించి దివ్యత్వమునే ఇచ్చితివి. ఏమిటి మలినం? ఈ దేహం నేననుకుని పోగేసుకున్నటువంటి సంస్కారాలు. ఏనాడో ఎన్ని జన్మల క్రితమో దేహం నేననుకుని పోగేసుకుంటూ వచ్చాం ఈ జన్మకి. ఈ జన్మలో కూడా మనం స్వధర్మాన్ని కొంతకాలం పాటించలేదు. అంతవరకు కూడా మలినాలు పోగవుతూ వచ్చాయి. ఏమిటి అంటే
దేహం నేననే సంస్కారాలు అక్కడ, అంతకన్నా మలినం ఏమీ లేదు. ఈ దేహం నేను అనే భ్రమలో ఉంటూ చేసిన కర్మ యొక్క ఫలితం. అంతకు మించి మలినం అంటూ లేదు. ఇప్పుడు ఏమైంది? భావాన్ని తొలగించడంలో సంస్కారాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. భావం ఇన్ని సంస్కారాలకి, కొన్ని వేల లక్షల సంస్కారాలకి మూలమై ఉంది కాబట్టి, ఇక్కడ భావాన్ని మారుస్తున్నారు కాబట్టి నీవు బ్రహ్మస్వరూపానివని ఎప్పుడైతే మార్పు వచ్చిందో బ్రహ్మభావం, ఈ సంస్కారాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆనాటి నుంచి ఆ ఆధారాన్ని తెంపుకోకుండా మనం నడవాలి. మనం గ్రహించిన నాటి నుంచి కూడా ఆ చూపించినటువంటి స్వధర్మ మార్గాన్ని వీడకుండా నడుస్తున్నప్పుడు, అక్కడ స్వధర్మాన్ని తప్పకపోతే మనం ఆ యొక్క అనంత బ్రహ్మ మార్గాన్ని తప్పం. ఎప్పుడైతే స్వధర్మం తప్పామో బ్రహ్మ మార్గం తప్పుతున్నాం. బ్రహ్మ తీరానికి వెళ్లకుండా మనం బాహ్యముఖానికి వెళ్తున్నాం. అందుకే అక్కడ వైరాగ్యంతో ఉండటం. వైరాగ్యం మన దిశని మారనివ్వదు. మన స్వధర్మాన్ని తప్పి పరధర్మానికి వెళ్ళనివ్వదు. అందువలన ఇక్కడ మనం దిశని మార్చకుండా, తెంపు లేకుండా, మనకి అమ్మ ఇచ్చినటువంటి ఆధారాన్ని పట్టుకుని ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని తెంపు లేకుండా మనం కొనసాగించాలి. మరి చూసేటటువంటి దృశ్యం తెంపునిచ్చేదే, మాట్లాడేటటువంటి మాట అఖండం నుంచి తెంచివేసేదే, చూసేటటువంటి చూపు తెంచివేసేదే, వినేటి శబ్దం తెంచివేసేదే. ఎలా బ్రతకాలి, ఏ విధంగా అఖండాన్ని తెంపు లేకుండా మనం ఈ జీవితాన్ని కొనసాగించాలి అంటే ఒకే ఒక మరల మనకి ఒక సూక్ష్మ తత్వాన్ని మనకి తెలియజేశారమ్మ. ఇక్కడ నువ్వు వింటున్నది, చూస్తున్నది కూడా బ్రహ్మమే ఉంది, బ్రహ్మాధారంతో ఉంది అనేటటువంటి సత్యాన్ని నువ్వు అనుభవంగా తెలుసుకున్నప్పుడు, చూసినప్పుడు నీకు తెంపు లేదు, విన్నప్పుడు తెంపు లేదు, సంచరించిన తెంపు జరగదు, అఖండత్వంలోనే ఉంటావు అనేటటువంటి సత్యాన్ని మనకు తెలియజేశారు. అంటే మనం కొంత ప్రయాణిస్తూ ఎక్కడ తప్పుతున్నామో అక్కడ మనం గుర్తించినప్పుడు అమ్మ అలా ఒక్కొక్క సూక్ష్మ రహస్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు. ఎందువల్ల నువ్వు అఖండంగా ప్రయాణిస్తున్నావు, అఖండ బ్రహ్మం కేసి ప్రయాణిస్తున్నావు, బ్రహ్మస్వరూపుడివై ఉంటున్నావు. అటువంటప్పుడు నీకు ఎక్కడ అఖండం నుంచి తెంపు జరుగుతోంది, ఎక్కడ నువ్వు లయ తప్పుతున్నావు, ఎక్కడ సృష్టి జరిగిపోతోంది నీలో, ఎక్కడ నువ్వు కాలచక్రం కేసి అడుగు పెడుతున్నావు అనేటటువంటిది అమ్మ గ్రహించి నిన్ను మరలా ఇటు తిప్పడం జరుగుతుంది. అంటే నీ స్థాయిని బట్టి అక్కడ నిన్ను అద్వైతం కేసి తిప్పుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? మన రూప భావమే మనకి అడ్డు అని మనకు తెలియబడుతుంది. అప్పుడు ఏం చేశారు? నువ్వు ఎక్కడ అడ్డు అనుకుంటున్నావో అదంతా బ్రహ్మాధారంతో ఉంది, కావున అది నీకు అడ్డు రాదు అని తెలియజేశారు. నీ రూపం బ్రహ్మాధారం, నీకు అడ్డు లేదు. సృష్టి అంతా బ్రహ్మాధారంతో ఉంది, అది అడ్డు లేదు. ఏది వింటున్నావో ఆ శబ్దం బ్రహ్మాధారంతో ఉంది, అది అడ్డు లేదు. ఏది మాట్లాడుతున్నావో అది బ్రహ్మాధారంతో మాట్లాడుతున్నావు, అది అడ్డు కాదు. చూసేటటువంటి దృష్టి ఏదైతే ఉందో అది బ్రహ్మాధారంతో ఉంది.
అది అడ్డు లేదు. ఎక్కడ మనకి అడ్డు కలుగుతోంది? చూసేటటువంటి దృశ్యం నిన్ను చెలింపజేస్తే, దృశ్యం కూడా బ్రహ్మాధారంతో ఉంది, చెలించకు అని నీవు ఎచ్చట వశమవుతున్నావో అచ్చట బ్రహ్మాన్ని దర్శింపజేస్తూ నీ నడకని బ్రహ్మం వైపు నుంచి తప్పకుండా నడిపిస్తున్నారు. ఎందువల్ల? అంతరంగంలో నువ్వు బ్రహ్మత్వాన్ని మరవనప్పుడు నువ్వు పట్టుకునే ఉన్నావు బ్రహ్మాన్ని. అప్పుడు ఆ బ్రహ్మమే అమ్మరూపంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వు ఎక్కడ తప్పినా అక్కడే నీకు సత్యాన్ని గ్రహింపజేసి నువ్వు అఖండంతో తెంపు లేకుండానే ఉన్నావు తెలుసుకో. తెంపు లేనివాడనే అని నువ్వు తెలుసుకుంటే కానీ మళ్ళీ నువ్వు ముందుకు సాగలేవు. ఈ సత్యాన్ని తెలుపుడు ద్వారా మరలా నిన్ను ప్రయాణింపజేస్తున్నారు. ఎక్కడికి? అద్వైతంలోకి. ఇక్కడ మలినాలని తొలగించి దివ్యత్వమునే ఇచ్చితివి అన్నావు. దివ్యత్వం అంటే ఏమిటి? నీవు ఏదై ఉన్నావో దాన్ని తెలుసుకోవటం, ఏదై ఉన్నావో అదే నీవుగా ఉండటం. బ్రహ్మస్వరూపాన్ని మించిన దివ్యత్వం ఏముంది? నువ్వు ఏదైతే మరొక దాన్ని దివ్యత్వంగా భావిస్తున్నావో తెలియక దాని మూలం కూడా బ్రహ్మమై ఉంది. కానీ మూలాన్ని మూలంగా గ్రహించినప్పుడు నీకు అడ్డు లేదు. మూలాన్ని మూలంగా గ్రహించినప్పుడు బంధం లేదు. మూలాన్ని మూలంగా పట్టుకున్నప్పుడు నీకు దానికి ఇంకా అడ్డు అదుపు ఆగడం అంటూ లేదు. అందువలన దివ్యత్వం అంటే నన్ను నాకు తెలియజేశావు, నాతో నేను ఉండేటట్లుగా నాకు శిక్షణ ఇచ్చావు, నా మూలాన్ని నేను పట్టుకునే విధంగా మార్గం చూపించావు అని మనం ప్రశంసిస్తున్నాం. దివ్యత్వాన్ని ఇచ్చితివి అని. ఈ మార్గం తప్పకుండా నీవు చూసుకుంటూ ఉండాలి. ఎక్కడ నా దృష్టి మరలితే అఖండ బ్రహ్మం నుంచి తెంపు జరుగుతుందో, అందువలన నా దృష్టిని నా నుంచి వీడకుండా నేను చూసుకోవాలి. నీ దృష్టి నీ వద్ద ఉన్నంతసేపు నీ ఆత్మస్వరూపం అఖండంలో కలిసే ఉంది. అఖండం నుంచి నీ ఆత్మ పరిమితం ఎప్పుడవుతోంది అంటే నీ దృష్టి నీ నుండి ప్రపంచం వైపు మళ్ళినప్పుడు. అమ్మ చూసినా చూడనట్లు ఉండమంటారు. అంటే నీ దృష్టిని దృశ్యం వైపు పోనివ్వక నువ్వు చూడనట్లుగానే ఉండు. నీ దృష్టిని నీ స్వరూప లయంలోనే ఉంచు. నీ స్వరూపం ఎలాగా అఖండ లయంలోనే ఉంది. దాన్ని ఎవరు తీసుకెళ్ళి ఐక్యం చేసేది లేదు, తెంచేది లేదు. ఎవరి దృష్టి వారి స్వరూపాన్ని బాహ్యానికి లాగుతోంది అఖండత్వం నుంచి. ఆ దృష్టిని సవరించుకుని సృష్టిని దర్శించమంటున్నారు అమ్మ. అప్పుడు ఏమైంది? నువ్వు ఏ మూలంలో ఏ మూలంతో ఉంటున్నావో చూస్తున్నావో అదే కదా నీకు తెలియబడుతోంది. అవతల నీకు భిన్నత్వం కనిపించట్లేదు. భిన్నత్వం లేనప్పుడు ఆకర్షణ లేదు, వ్యామోహం కలగదు. వ్యామోహం కలుగుట లేదు కాబట్టి అఖండత్వం నుంచి నువ్వు తెంచబడటం లేదు. తెంచబడితే పరిమితుడివి అయిపోతున్నావు. పరిమితుడివి అయినప్పుడు నీకు స్వేచ్ఛ హరించిపోయి విధికి బానిస అవుతుంది. ఇదే కదా ఇన్నాళ్ళు జరిగింది. అఖండత్వాన్ని తెలుసుకున్నవాడు ఎలాగా ఇంకా దాన్ని వదిలిపెట్టడు. అందువలన ఇక్కడ పరంపర లేకుండా సరాసరిలకొచ్చి మలినాలని తొలగించి దివ్యత్వమునే ఇచ్చితివి అని మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మార్పణ.
బ్రహ్మార్పణం. స్థితప్రజ్ఞతనే మాకిచ్చి భగవద్గీతని నెలకొల్పి ద్వాపరంబునే తలపించి జీవుడిని అంతం చేశావు. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు? స్థితప్రజ్ఞత తత్వం అంటే దేనికి చెలించకు ఈ ప్రపంచాన్ని చూసి. అప్పుడు అమ్మ ఏం తెలుసుకున్నారు? మరణించిన వాడి గురించి కానీ బ్రతుకున్నవాడి గురించి కానీ నేను పట్టించుకోను, నాకు అక్కర్లేదు అనేటటువంటి వాక్యాన్ని సదా గుర్తుంచుకున్నారు. ఆ రెండింటిలోనే ప్రపంచం మొత్తం కూడా ఇమిడి ఉంది. బ్రతుకున్నవాడి గురించి నేను పట్టించుకోనంటే ఇంకా నీకు ఏ మనిషితోటి కూడా పని లేదు. మరణించిన వాడి గురించి పట్టించుకోను, అక్కడ దుఃఖం లేదు, ఇక్కడ సంతోషం లేదు. అంటే ద్వంద్వాతీత స్థితి స్థితప్రజ్ఞత అంటే నువ్వు ఈ రెండింటిలో దేనికో ఒకదానికే కదా కదిలేది, ఆనందానికో దుఃఖానికో. అక్కడ ఈ ద్వంద్వ తత్వం నశించి తాను ఏదై ఉన్నారో ఆ ఏకత్వంగా ఉండటం జరిగింది. ద్వంద్వాలకి చిక్కుకోలేదు, మనం నశించబెట్టుకుంటున్నాం. అందువల్ల అక్కడ మనకేం చేశారు? స్థితప్రజ్ఞతనిచ్చి భగవద్గీతని నెలకొల్పడం అంటే ఏమిటి? భగవద్గీత యొక్క సారాంశాన్ని నీకు అందించి ఇది నీలోనే ఉంది, నువ్వు ఎంతైనా తోడుకో, ఎంతైనా అనుభవించు. ఆ గీతాసారమే ప్రతి మానవునిలోనూ భగవద్గీతే ఉంది. నువ్వు ఆ యొక్క సారాన్ని నువ్వు అనుభవించు. నీ స్వస్వరూపంగా నీవు నిలిచి గీతాసారాన్ని అనుభవించు అని ఒక సత్యాన్ని మనకి చూపించి వదిలిపెట్టారు. నువ్వు దాని నుంచి ఎంతైనా నువ్వు భగవంతుడి తత్వాన్ని అనుభవించవచ్చు. అంటే భగవంతునికి సంబంధించిన ఆధ్యాత్మిక ఆస్తిని మనకిచ్చి వదిలిపెట్టారు. దీనికి పరిమితం లేదు. నీ దేహం నీ ఆయువు ఉన్నంతకాలం నీకు హక్కు ఉంది. భగవంతుడు అపరిమితుడు కాబట్టి, నీ ఆయువు పరిమితం కాబట్టి కనీసం నీ ఆయువు ఉన్నంత వరకునైనా ఆ భగవంతుడి తత్వాన్ని అనుభవిస్తూ ఈ ద్వంద్వాలని మరిచి ద్వంద్వాతీతుడివై స్థితప్రజ్ఞతా తత్వంతో నిలిచి భగవత్ తత్వాన్ని అనుభవిస్తూ నీ జీవితాన్ని జన్మని కూడా ధన్యతని గావించుకోమని వదిలేశారు. ఇక్కడ ద్వాపరంబునే తలపించి జీవుడిని అంతం చేశావు. ద్వాపర యుగంలో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క తన తత్వంతో ఈ జీవత్వాన్ని చెప్పకనే అంతం చేశాడు. తన తత్వాన్ని చూపించి మరపించి ధన్యతనిచ్చాడు. అమ్మేం చేశారు? మన స్వయంభూ తత్వాన్ని మనకి చూపించి మనం పరతత్వాన్ని వదిలిపెట్టి మన స్వయంభూ తత్వంలో మునిగి ఆనందంగా జీవితాన్ని సాగించేలాగా మనకి తెలియజేశారు. అంటే మనలో ఏ యుగం ఉంది అంటే ద్వాపర యుగం. ఆ యుగ స్థితిని మనం అనుభవిస్తున్నాం తప్ప కలియుగ స్థితిని అనుభవించట్లేదు. మన జీవితం మన పాత్ర ఇందులో ఉంది, కానీ అంతరంగంలో మనం ఆ యుగ లక్షణాలను అనుభవిస్తున్నాం, ఆ యుగ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. సత్యం ధర్మం న్యాయం ఆ యుగాలవి మన అంతరంగంలో ఉన్నాయి. మనం సత్యనడత నడుస్తున్నాం అంటే ఏం నడత? అది సత్యనడత అంటే బ్రహ్మయుగ నడత. స్థితప్రజ్ఞతతో ఉన్నాం, ద్వాపరయుగ స్థితి. అలాగే త్రేతాయుగ స్థితి, మన స్వధర్మ నడత నడుస్తున్నాం, అదే త్రేతాయుగం యొక్క లక్షణం. అక్కడ తండ్రి మాటను అనుసరించాడు, ఇక్కడ స్వధర్మాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. అంటే ఇవన్నీ కూడా యుగం అంతటా ఉన్నటువంటి యుగానికి ఇచ్చినటువంటి పరంపరని మనం
మన యొక్క స్వస్వరూపం నుంచి అందుకుని స్వస్వరూపంగా నిలిచి ఆ ధర్మాలని అంతరంగంలో పాటిస్తున్నాం. అంటే ఆ 3 యుగ తత్వాలతోటి మనం ఉంటున్నాం. 3 యుగ తత్వాల్ని మనం అనుసరిస్తున్నాం. ఆ యుగాలలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అందువల్ల ఇక్కడ ద్వాపరంబునే మదిలో నిలిపితు అంటున్నాం. అంటే మన మదిలో ఏముంది, మన మనస్సులో అంటే కలియుగ సంస్కారాలు లేవు, జన్మజన్మల మలిన సంస్కారాలు లేవు. ఇప్పుడు దేహ సంస్కారాన్ని మనం పాటించట్లేదు. మన మనసు ఆ యుగ ధర్మాల్ని నడుస్తూ పాటిస్తూ మునిగిపోయి దాని ఉనికి నశించిపోయి ఉన్న స్వరూపం మిగిలిపోయి ఆ స్వరూపం తన మూలస్థానాన్ని అన్వేషిస్తూ తన మూలస్థానాన్ని కనుగొన్నప్పుడు ఆనందిస్తూ లేనప్పుడు ప్రయత్నిస్తూ అంటే తన లక్ష్యంలో మునిగిపోయి ఉంది. అంటే ఆ యుగ ధర్మాలను అనుభవిస్తూ ఆ యుగ మూలానికి ఆ యుగ ఆదికి ప్రయాణిస్తోంది. లోపల నీ స్వరూపం దీని మూలానికి అంతు లేదు. ఇది ఆయువు ఉన్నంత వరకు కూడా ఆ లక్ష్యానికి చేరుకుంటూ ఉండడమే. ఇది చేరుకున్నాను అనేది లేదు, చేరలేదు అనేది అంతకన్నా లేదు. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మంలోనే అన్ని యుగాలు నడుస్తున్నాయి. అంటే ఈ యుగాల్ని చేరలేదు అనేది ఉందా? ఎందువల్ల నువ్వు యుగ ధర్మాలనే నడుస్తున్నావు అంటే నువ్వు చేరలేనిది లేదు కదా. కానీ నీ లక్ష్యం, నీ గురి ఎంతసేపు కూడా నువ్వు అఖండ తత్వం కేసి పెట్టావు. నీ పరిమిత తత్వం నశించింది, పరిమిత భావాలు లేవు, పరిమిత ఈ దేహ తత్వాలు లేవు. నువ్వెంతసేపు కూడా అఖండ బ్రహ్మం నేను అనేటటువంటి అనుభవంతో ఉంటున్నావు, అనుభవానికై ప్రయత్నం చేస్తున్నావు. అందువల్ల ఇక్కడ అమ్మ ద్వాపరంబునే తలపించి జీవుడిని అంతం చేశావు అంటే మన లోపల ఆ యొక్క యుగ ధర్మాల్ని నెలకొల్పి ఈ యుగ వాసనల్ని నిర్మూలించి ఆ యుగ పరిమళంతో మీరు జీవించండి. మనం అక్కడి నుంచి వచ్చిన అంశం. మీరు ఈ పరిమితాన్ని చూడొద్దు. ఈ దేహం ఈనాడిది. నీ లోపల మలిన వాసనలు, నీ విధితో కూడి గత జన్మల సంస్కారాలు, అసలు ఇవేమీ నీవు కాదు. నీ లోపల ఉన్నటువంటి స్వరూపం యొక్క మూలానికి నువ్వు కృషి చెయ్యి అని మలినాల్ని తొలగించి మనకి దివ్యత్వాన్ని ఇవ్వటం జరిగింది. బ్రహ్మార్పణ. బ్రహ్మార్పణం. మూలాధారా చక్రములో మగ్గిపోవు జీవుడను సహస్రారంభును చేర్చితివి, అనంత మార్గం చూపితివి. ఇక్కడ జీవుని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే ఆ లోపల ఉన్నటువంటి షట్చక్రాలలో వాడు చేసుకున్న ఆ ద్వంద్వ ఫలితానికి తగ్గట్లుగా వాడు ఆ స్థానంలో ఉంటాడు. ఆ స్థానంలో నివసిస్తూ దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తూ దానికి తగ్గట్లు నడుస్తూ ఆ యొక్క ఫలితాన్ని మరలా తన యొక్క ఖాతాలో వేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తాడు. అటువంటి పరిస్థితి నుంచి అమ్మ రక్షించి సహస్రారంభని చేర్చారు. అంటే సహస్రారాన్ని చేర్చినట్లు మనకి ఎలా తెలియబడుతుంది అంటే కనుక నీ యొక్క లక్షణాల్లో మార్పు, నీ యొక్క నడతలో మార్పు, నీ యొక్క ధ్యాసలో మార్పు, నీ ఇష్టాయిష్టాల్లో మార్పు, నువ్వు ఏకత్వంగా నిలవటం, బ్రహ్మధ్యాసే కానీ రెండవది రాకుండా ఉండటం, అలా నీ యొక్క బ్రహ్మీ స్థితిని బట్టి నేను వాటిని అధిగమించాను అని తెలియబడుతూ ఉంటుంది.
మూలాధార చక్రం దగ్గర నుంచి అది మొదలు చివరిది సహస్రారం. అంటే నీ నడతని బట్టి ఆ చక్రాన్ని నువ్వు అధిగమిస్తావు. బ్రహ్మజ్ఞాన నడత తప్ప ఇంకా ఏది కూడా నిన్ను పైకి లాగలేదు. ఎంతో తపస్సు చేసి మునులు వాటిని అధిగమించి ఆ భగవత్ సాన్నిధ్యాన్ని ఇక్కడే తమలోనే చేరుకుంటూ ఉంటారు. గృహస్థులకి అమ్మ చేసింది ఏమిటి అంటే మనం ఆ విధంగా చేయలేము. ఇక్కడ ఏ విధంగానంటే అంతర్తపస్సు చెయ్యాలి, బ్రహ్మోపాసనలో ఉండాలి, స్వరూపోపాసన చెయ్యాలి అని మనకి నేర్పారు. నీ స్వరూపాన్నే ఉపాసించు, నీ స్వరూపంగానే నిలువు. అంటే పూజించేది నీవే, పూజింపబడేది నీవే. అక్కడ పూజిస్తే లభించేది నీకు నీవే. ఇచ్చువాడు రెండవది ఇవ్వడు, అడిగేవాడు రెండవది అడగడు. అటువంటి ఏకత్వ స్థితిని నేర్పారు. ఆ స్థితితోటి నువ్వు ధ్యానించి ఇంకా ఇంకా దాని మూలాన్ని మనం చేరుకోవాలి. ఇక్కడ మూలాధారంలో ఉంటే ఏమైంది, అక్కడ జన్మలకి ఇంకా బాటేసుకుంటాడు, ఆ తెచ్చుకున్న దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎంతో సాధన చేస్తే గాని ఆ కుండలిని శక్తి ప్రయాణించి క్రియాయోగాల్లో అది సుషుమ్న నాడిని చేరుకోవాలి అని చెప్పి నేర్పుతుంటారు. అంటే ఒక్కొక్క విభాగంగా ఉండి ఒక్కో విధంగా ప్రయత్నిస్తూ ఏ విధమైన అక్కడ సహస్రార గ్రంథి విచ్ఛేదనమే జరగవలసింది. విధానాలు మార్గాలు వేరుగా ఉంటాయి, కానీ అన్నీ కూడా అక్కడ ఇండైరెక్ట్ మార్గాలు. నీ స్వరూపంగా నీవు నిలిచి స్వరూపంగా నడవడం అనేది డైరెక్ట్ మార్గం. అందువలన ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ బ్రహ్మజ్ఞానంతో నడిచింది నీవు సరాసరి, నీవు విడిచిపెట్టినటువంటి, నీవు మరచినటువంటి స్థానాన్ని నువ్వు చేరుకుంటావు. అమ్మ ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఉన్న యథార్థాన్ని అక్కడ అంతరంగంలో తెలియజేస్తారు, యథార్థాన్ని దర్శింపజేస్తారు. ఎవరైనా సరే అక్కడ బ్రహ్మ స్మరణ చేసినప్పుడు ఆ యథార్థాన్ని దర్శించే తీరుతారు. దేన్ని స్మరించావో దాన్ని దర్శిస్తావు. ఏ లక్షణాలతో నడిచావో దాన్ని చేరుకుంటావు. ఆ విధంగా నడిపించి నీవు గమ్యాన్ని చేరేలా చేసి ఆ యొక్క గమ్యస్థితిలో నిలిచిన అనంతరం మరలా ఏం చెయ్యాలి అని అంటే అంతకంతకు కూడా నిరాకార నిర్గుణ తత్వంలోకి నిన్ను ప్రయాణింపజేస్తున్నారు. అది అంతులేనిది కాబట్టి నీ ప్రయాణానికి కూడా అంతులేదు, ముగింపు అనేది లేదు. నీ ఆయువే నీకు ముగింపు. అంటే భగవంతుడు ఆయువు లేదు కాబట్టి వదిలేడు, లేకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు నువ్వు కృషి చేయవలసిందే. నువ్వు ఈ జన్మ ఎత్తడానికే కదా ఆ నిరాకార నిర్గుణాన్ని వీడి సాకారంగా సగుణంగా వచ్చావు. మరలా ఆ నిరాకారుణ్ణి చేరడానికి ఈ సాకార సగుణాన్ని నువ్వు జీవించి ఉన్నంతకాలం
విడివడి ఉండి అటు దిశ మార్చుకుని ప్రయాణించి చేరుకోవడమే. అందువలన ఇక్కడ అమ్మ శాస్త్రారంభం చేర్చి అనంత మార్గం చూపిదివి అంటున్నాం. ఈ సహస్రార మార్గం, సహస్రారాన్ని చేరిన తరువాతే అక్కడ అనంత మార్గం నీకు తెలియబడుతుంది. ఆత్మస్థానానికి రాకముందు, నువ్వు నిలవకముందు ఆ స్థానం గొప్పది. నువ్వు ఏకాత్మగా నిలిచిన తరువాత, ఏకాత్మ స్థిరుడివై ధ్యానించింది నీకు సహస్రారానికి చేరుస్తుంది. అచ్చటి నుండి నీ దృష్టిని అఖండ బ్రహ్మం నీవుగా నువ్వు అనుభవించాలి. ఇంకా సంసారం, ద్వంద్వాలు, చలనాలు, వ్యామోహాలు ఏమీ ఇంకా ఉండవు. నీకు చక్రం వద్ద కూడా నీకు ఆపే ప్రయత్నం జరుగుతుంది. నువ్వు దాటే ప్రయత్నం చేయడమే. నీకు ఉన్న ఏకైక ఆయుధం నిశ్చల మౌనమే. ఆ నిశ్చల మౌనానికే మనం ధ్యానిస్తున్నాం. అంటే నువ్వు చేసేది ఈ ధ్యానం ఒక తపస్సు లాంటిది. దేనికి చేస్తున్నావు అంటే భగవంతుని కోసం భక్తుడు చేస్తే తపస్సు అంటున్నాం. మన స్వరూపంగా మనం ఉండుటకు మనకై మనం చేసేది ధ్యానం అంటున్నాం. తపస్సు అంటే అక్కడ ఒకరిని ప్రసన్నం చేసుకుందికి, దర్శించడానికి. ఇక్కడ దర్శించుటకు అన్యంగా మనము లేము, మనకన్నా భగవంతుడు అన్యంగా లేడు. కాబట్టి మన స్వస్వరూపానికై మొదట్లో ధ్యానించాము. స్వరూప స్థిరత్వం ఏర్పడిన అనంతరం స్వరూపమే నీవే అఖండ స్వరూపానికై, అంటే అఖండ స్వరూప అనుభూతికై ధ్యానిస్తున్నాం. అఖండంగా ఉంది, అది మనకి వచ్చేది లేదు. ధ్యానించిన ఉంది అని అనుభవానికై, ఉండే ఉన్నది నా ఆత్మలో కలిసే ఉంది అనే అనుభూతికై మనం ధ్యానిస్తాం. అంటే మనమే అయ్యున్న దాన్ని మనం అనుభవానికి తెచ్చుకునేదాన్ని ధ్యానం అంటున్నాం. అన్యంగా ఉండి అన్యంగా దర్శించడానికి తపస్సు అంటున్నాం. అందువలన ఇక్కడ మనం ఈ ధ్యానం చేసేది ఎందుకు అంటే మన స్థితిని మనం పొందడానికి. మన ఆయుధం నిశ్చల మౌనమే. అంటే సృష్టి యొక్క తత్వానికి చెలించను, భిన్నత్వానికి, శబ్దానికి వశం కాను. ఆ రెండింటి ద్వారానే కదా, ఈ శబ్ద చలనాలే కదా మన జీవితంలో ప్రధాన పాత్ర. అసలు ఈ జీవితమే నేను తెచ్చుకున్నటువంటిది, ఇది నేను కాదు అని, నేననేది ఏమిటి అని నువ్వు ఈనాడు తెలుసుకున్నావు, స్థిరపడ్డావు. ఆ నిశ్చల మౌనం అనే ఆయుధంతో నువ్వు నివసించటమే. ఈ ధ్యానం అనేది దాన్ని పటిష్టం చేస్తుంది, నిశ్చల మౌనాన్ని. నీవు ఎంతగా చేసే ధ్యానం అంతగా నీవనేదేమిటో నీకు తెలియబడుతూ ఉంటుంది. ధ్యానంలో నిన్ను నువ్వే దర్శిస్తున్నావు, నిన్ను నువ్వే తెలుసుకుంటున్నావు, నీ కెపాసిటీని నువ్వు తెలుసుకుంటున్నావు. అంటే ఒక కొలమానం. ధ్యానం అనేది నీ కెపాసిటీని చెప్పేటటువంటి కొలమానం వంటిది. నీకెంత శక్తి ఉందో నీకు తెలీదు. ఆ శక్తిని నువ్వు ధ్యానంలో తెలుసుకుంటున్నావు.
అంటే ఇంత ప్రశాంతమైన స్థిత, ఇంత నిశ్చల స్థిత అని ఆ అఖండ స్థితి నీకు అనుభవానికి అయినప్పుడు దాని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అఖండంలో ఆ లక్షణాలు నువ్వు అందుకుని నువ్వు తెలుసుకోగలుగుతావు. అందువలన అక్కడ అనంత మార్గం చూపిదంటే అక్కడ అర్థం అది. అంటే నీ బలాన్ని నీకు అందిస్తున్నారు, నీ బలాన్ని నీకు తెలియజేస్తున్నారు. నువ్వు తెలుసుకోవాలంటే కనుక నువ్వు ఏకాత్మ స్థిరుడివై ఉండాలి. అందుకోవాలంటే ఏకాత్మ స్థిరుడివై అనంత పరబ్రహ్మానికి దృష్టి పెట్టి ధ్యానించి అందుకుని నువ్వు పొందాలి. అంటే నీవే అయి ఉన్నటువంటి దానిని అంతా నేనే అని నువ్వు అనుభవంగా గ్రహిస్తావు. నీ శక్తిని నీకు అందిస్తున్నారు, నీ మూలాన్ని నీకు చూపిస్తున్నారు. ఆ చూపించడం ఎలాగా? మామూలుగా అయితే కళ్ళతో చూస్తాం చూపించిన వస్తువుని, ఇక్కడ ధ్యాన స్థితితో చూస్తున్నాం. అమ్మ చూపించేటటువంటి అనంత పరబ్రహ్మాన్ని ధ్యానంతో మనం చూస్తున్నాం. అంటే ఏ విధంగాను అంటే మనం కళ్ళతో చూసినప్పుడు నామరూపాత్మకాలు అక్కడ అడ్డు రావు, చూసేది నామరూపాలనే కాబట్టి. ఇక్కడ అనంత పరబ్రహ్మాన్ని చూస్తున్నాం కాబట్టి నామరూపాలు అడ్డుగా ఉన్నాయి, సృష్టి అడ్డుగా ఉంది, శబ్ద చలనాలు అడ్డుగా ఉన్నాయి. అమ్మ ఏం చేశారు? శబ్ద చలనాల్ని నియంత్రించుకో ధ్యానం ద్వారా. ఏమీ లేని నిశ్చల స్థితితోటి నీ ఉండు. ఆ నిశ్చల స్థితికి అక్కడ నీ మూలం నీకు తెలియబడుతుంది. అంటే నీ నిశ్చల స్థితే నేత్రమై, నీ నిశ్చల స్వరూపమే నేత్రంగా నువ్వు దర్శించు. అప్పుడు దాని మూలం నీకు తెలియబడుతుంది. మన కళ్ళని మనం చూడలేం కదా, మనమే అయి ఉన్నటువంటి అఖండ బ్రహ్మాన్ని మనం ఎలా చూడగలం? అంటే ఇక్కడ అమ్మ ఏం చేశారు? నీ ధ్యాన స్థితిలో అడ్డు ఉన్నవన్నీ గెంటుకో. కళ్ళకు కనిపించే వాటిని అడ్డుగా ఉన్నప్పుడు మనం ఎలా పక్కకు నెడుతున్నాం, ఆ విధంగా లోపల శబ్దస్పర్శ రసగంధాలని నువ్వు అడ్డు తొలగించుకో. అడ్డు తొలగించుకుని నువ్వు ఏకాత్మగా నిలిచినప్పుడు ఆ ఏకాత్మ దృష్టితోటి అదే నేత్రమై నువ్వు దర్శించినప్పుడు దాని మూలం నీకు అనుభవం అవుతుంది, అంతా నేనే అని. అది అనంత మార్గం. నువ్వు అటే ప్రయాణిస్తున్నావు, అదే నీది, అదే నీవై ఉన్నావు అని నీకు తెలియజేస్తున్నారు. అంటే నీ ధ్యాన స్థితికి అనంత పరబ్రహ్మ తత్వాన్ని దర్శింపజేస్తారు. కాబట్టి నువ్వు ధ్యానిస్తూ ధ్యానించువాడు, చూపించువాడు, చూడబడుతున్నది ఒక్కటే అని నువ్వు గ్రహించి నువ్వు ధ్యానించాలి. నువ్వు ఆత్మస్వరూపానివి, పరమాత్మ కన్నా వేరు కాదు. సద్గురువుగా భావిస్తున్నటువంటి అమ్మ ఆ అనంత పరబ్రహ్మం కన్నా వేరు కాదు. నువ్వు చేసేటటువంటి ధ్యానం ఆ పరబ్రహ్మ అనుభూతి కన్నా నువ్వు వేరుగా ఏమీ చెయ్యడం లేదు. అందువలన ముగ్గురు ఒక్కరే. అమ్మ అఖండ స్థితిలో ఉండి ఈ పరిమిత దేహాన్ని ధరించారు, పరిమిత జీవితానికి వచ్చారు. నువ్వు అఖండ స్థితిని వీడి పరిమిత దేహాన్ని ధరించావు, పరిమిత జీవితాన్ని తీసుకున్నావు. అంటే ఏమిటి వ్యత్యాసం అంటే నువ్వు వీడావు, అమ్మ వీడకుండా ఉంటున్నారు. అందువలన వీడిన నిన్ను ఆ యొక్క నీ మూలాన్ని దర్శింపజేసి చేరుస్తున్నారు. అమ్మ వీడకుండా ఉన్నారు కాబట్టి.
అందువల్ల నువ్వు ఏ విధంగా సహకరించాలి అన్నది నువ్వు తెలుసుకోవాలి. నేను అనంత బ్రహ్మాన్ని అమ్మ ధ్యానంలో నాకు తెలియజేస్తున్నారు కాబట్టి ఆ అనంత బ్రహ్మానికి ఈ పాత్రలో ఉన్నటువంటి లక్షణాలు అడ్డు కాబట్టి పాత్ర లక్షణాలని నేను అడ్డు తొలగించుకుని దేనివల్ల అయితే నేను ఆ పరమాత్మని వీడి ఇంత పరిమిత తత్వంలోకి వచ్చానో మళ్ళీ ఇదే పరిమిత తత్వం నాకు అడ్డుగా ఉంది కాబట్టి ఆ లక్షణాలను లేకుండా చేసుకుంటాను, పాత్రను లేకుండా చేసుకునేది కాదు. ఈ జీవితాన్ని ఏమీ మనం చేసుకోలేము, వచ్చింది అనుభవించడం తప్ప. కానీ ఇదేముంది, కాలంతో పాటు ప్రతి క్షణం వెళ్ళిపోతూ ఉంటుంది, ఏది వచ్చినా సుఖమైన దుఃఖమైన. కానీ ఈ పాత్రను నేను సద్వినియోగం చేసుకోవాలి, దేన్ని వీడి వచ్చానో దాన్ని నేను చేరుకోవాలి ఈ ఆయువు అయ్యేలోపు. దాన్నే కదా అమ్మ నాకు దర్శింపజేస్తున్నారు, ఆ మార్గాన్నే చూపిస్తున్నారు. నా ఆయువు ఉండగా నేను తెలుసుకుని నా మూల స్థానాన్ని నేను అనుభవంగా గుర్తించి నేను అఖండమే అయి ఉన్నానని నువ్వు గుర్తించేస్తే అక్కడ నీ పని అయిపోతుంది. నువ్వు తెలుసుకుని జీవిస్తావు అటుపైన. అప్పుడు జీవితమే, ఇప్పుడు జీవితమే. అది భ్రాంతిలో జీవితం. ఇప్పుడు మధ్యస్థంగా తెలుసుకుని నిలదొక్కుకోలేని జీవితం. తరువాత నిలదొక్కున్న అనంతరం నిలదొక్కున్న నీ అఖండ స్థితి నీకు తెలియని తత్వం. అంటే ఇలా ఎన్నో స్థితులు, ఎన్నో దశలు, ఉన్నది ఒక్కటే. నీవు వీడిన ఈ మధ్య దూరం ఎంత పెరిగిందో ఆ పెరిగింది తరుగుతూ ఉన్నప్పుడు స్థితి పెరుగుతోంది. నువ్వు చేరుకునే కొద్దీ నువ్వు దగ్గర అవుతున్నావు. నువ్వు నీ జీవలక్షణాలని నెట్టుకుని సాగుతున్న కొద్దీ నువ్వు పరమాత్మకి, అనంత పరబ్రహ్మానికి నువ్వు దగ్గర అవుతున్నావు. నీ అడ్డును నువ్వు తొలగించుకుంటూ ఉండాలి. సూక్ష్మంగా ఇది సూక్ష్మంగా నీ మౌనానికి ఏ ఆలోచన వచ్చిందో ఆలోచన నెట్టుకో. నీ మౌనానికి ఏమి శబ్దం వచ్చిందో దానిని నువ్వు రాకుండా చూసుకో. ఇంకా నీకు అడ్డొచ్చేవి ఏమున్నాయి నీ ధ్యానంలో? గతం వస్తే అయిపోయింది, అది వేస్ట్. దాని గురించి చింతన చేసి భవిష్యత్తు వచ్చినప్పుడు అది నా చేతుల్లో లేదు, దాని చింతన వేస్టే. నీవేదై ఉన్నావో అదే నీవుగా నిలుచుట ఒక్కటే ప్రయోజనం. నీవేదై ఉన్నావో దాని మూలానికై నువ్వు దృష్టి పెట్టుటే నీకు ఉపయోగం. అందువలన నీ జీవితాన్ని ధ్యానానికి సద్వినియోగం చేసుకుని ధ్యానంలో నీ మూలాన్ని నీవు గ్రహించి అదే ధ్యానంతో నీ మూలాన్ని నువ్వు చేరిన అనుభూతిని పొందటమే నీ జీవిత లక్ష్యం. అంటే నీ లక్ష్యంలో నువ్వు ఎంతవరకు ప్రయాణించావు, నీ గమ్యంలో ఎంతవరకు నువ్వు చేరుకోగలిగావు, నీ మార్గంలో అడ్డొచ్చిన వాటిని ఎంతవరకు నువ్వు ఛేదించగలుగుతున్నావు, ఇదే నీ జీవిత లక్ష్యంగా నువ్వు పెట్టుకోవాలి. అడ్డును తొలగించుకోవడమే నీ పరాక్రమ తత్వం అంతా కూడా. బాహ్యంలో మనం చూపించడం కాదు, అంతరంగంలో ఈ జీవలక్షణాలు నీ ధ్యానానికి అడ్డుపడిన వేళ నీ ధైర్యం ఏంటో అక్కడ చూపించాలి. వాటిని తొలగించుకుని నా మూలాన్ని నన్ను చేరనివ్వట్లేదు, ఏమనుభవిస్తాను ఈ తత్వాలతో నేను అని నువ్వు తెలుసుకోవాలి. అని తెలుసుకుని నీ జీవిత లక్ష్యం అమ్మ చూపించేటటువంటి నా మూలాన్ని నేను చూడటం, నా మూలాన్ని నేను అనుభవంగా దర్శించటం అని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ చూసేవాడు, చూడబడుతున్నది, చూపించేవాడు ఒక్కరే. స్థితిగతులే తేడా. నేను ఈ జీవితంలో బాగా
ఇదే నేననుకుని భ్రమించి భ్రమతో కూడిన దాన్ని నేను ఎక్కువగా తెచ్చుకున్నాను. ఇప్పుడు భ్రమ నశించింది, సత్యం తెలియబడింది. సత్య దృష్టిని కప్పుకోకుండా నేను ఉండాలి. ఇకపైన సత్య స్థితిపై ఏది కూడా నామరూపాత్మకమైంది ఏది వేసుకోకుండా నేను ఉండగలిగినప్పుడు, ఉంటూ ధ్యానించినప్పుడు ఉన్న స్థితి ధ్యాన స్థితి ఏకమై నువ్వు దర్శించగలుగుతావు. నువ్వు నీ జీవలక్షణాలు లేని సమయం ఉండాలి. నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. జయ వస్తువుకి ఏది కూడా తలంపడ్డు రాకుండా ఉండాలి. అప్పుడే ఆ త్రిపుటి ఒక క్షణం నశించి నీకు పరబ్రహ్మానుభూతి కలుగుతుంది. ఇకపై ఇదే స్థితిలో ఉండాలి, ఇలాగే నెట్టుకోవాలి, ఇలాగే పొందాలి అనేది నీ ధ్యేయం బలం పొంది ఇంకా ఇంకా ప్రయత్నాన్ని వేగవంతం చేస్తుంది. అడ్డు వచ్చిన దాన్ని సులభంగా నెట్టుకోగలుగుతుంది. తనదైన దాన్ని సులభంగా ప్రయాణించి అందుకోగలుగుతూ ఉంటుంది. ఇదే లక్ష్యంగా మనకి అమ్మ నేర్పించారు. అందుకనే మనం ఏమంటున్నాం, మూలాధార చక్రంలో మగ్గిపోవు జీవుడును సహస్రారంభును చేర్చితివి, అనంత మార్గం చూపితివి. ఎక్కడ ఉండవలసిన జీవుణ్ణి ఎలా ప్రయాణింపజేసి ఎక్కడ చేర్చి అక్కడి నుంచి ఎచ్చటికి నీ దృష్టిని నిలిపి వదిలిపెట్టారు అమ్మ. సహస్రార శిఖరంపై కూర్చోబెట్టి ఇక్కడ కూర్చుని నువ్వు తపస్సు చేసుకో అమ్మా. ఈ జీవిత పనులు తేలిగ్గా చేసుకో. నీ స్థానం ఇది, నీ లక్ష్యం ఇది, నువ్వు పొందవలసింది ఇది. ఏమిటి నువ్వు పొందవలసింది? నువ్వు అయ్యే ఉన్నదేదో నువ్వు పొందు. మన ఆస్తికే మనం పోరాడినట్లుగా నా నిజస్థితిని, నా నిజస్థితి మూలాన్ని దానికై నేను ధ్యానిస్తున్నాను అనే సత్యాన్ని తెలుసుకుని ధ్యానించు. ధ్యానాన్ని కూడా మనం దేనికో చేసి తెలియక వృధా చేసుకోకూడదు. మనం ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం చేసేది ఉంటుంది, శ్వాస మెధ్యాస. అది కేవలం ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు కానీ ఆధ్యాత్మికం అవ్వదు. అక్కడ సత్యాసత్యాలు తెలుసుకుని ఒక మార్గదర్శకుడు నిన్ను నడిపించినప్పుడు నువ్వు ఛేదించగలుగుతావు. ఇక్కడ ఛేదిస్తున్నది ఏమిటి? నీ జీవిత లక్షణాలని నువ్వు తొలగించుకోవడం అంటే మాటలా? నువ్వు బలంగా పాతుకు వచ్చిన దాన్ని, భ్రాంతిని, ఇది అసత్తు అని చెప్పి నువ్వు తొలగించుకొని సత్తుని చూడగలిగే శక్తి నీకు ఉండాలి. అటువంటి శక్తినిచ్చేవాడే మార్గదర్శకుడు. ఆ శక్తితోటి నువ్వు నీ స్వయంభూ తత్వాన్ని, నీ శక్తిని నువ్వు పొందుతూ దాని మూలానికే నువ్వు కృషి చేస్తావు. అందుకే ధ్యానం. అందువలన అమ్మ సహస్రార శిఖరాన్ని చేర్చి ఎక్కడ ఉండు, ఎక్కడి నుంచి నువ్వు ధ్యానించు, నీ మూలం నీకు తెలియబడుతుంది. ఆ మూలాన్ని వీడకు, ఆ మూలం నీవై నివసించు. జీవలక్షణాల్లో కన్నా ఆత్మస్థిరత్వంతో నడిచిన నడత నీకు ఎంతో మేలు చేసింది, ఎంతో బాగుంది, ఎంతో తేలిగ్గా ఉంది. ఇక నుంచి అంతా నీవుగా ఉంటూ మళ్ళా అదే జీవితాన్ని నువ్వు నడిపించుకో. ఇంకా తేలిక, ఇంకా ఆనందం నీకు. అంటే నువ్వు స్థితిలో పెరిగిన కొద్దీ జీవితం తేలికబడుతుంది. అమ్మ స్థితిని పెంచే మార్గం చూపించి జీవితాన్ని తేలిక చేస్తారు. అంతేగాని జీవితం తేలికైపోయేది కాదు. సద్గురువు చెంత చేరితే జీవితం తేలిక అవదు. సద్గురువు మార్గం చూపించిన మార్గాన్ని నువ్వు నడిచినప్పుడు జీవితం తేలికవుతుంది. అందువలన అమ్మ అనంత మార్గం చూపించారు మనకి బ్రహ్మ. బ్రహ్మార్పణం. బ్రహ్మము అమ్మ నమోస్తుతే, ఆ పరబ్రహ్మమే మా పతిగతి. పురుషోత్తముని చూపితివి, పురుషార్థంబుని నిలిపి పరమాత్మను దక్కించితివి. ఇక్కడ మనకి ఆ పురుషోత్తమ స్థితిని మనకి తెలియజేశారు అని మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాం అమ్మకి. ఇక్కడ ఎవరో మా పతి గతి అంటే ఈ పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, నా దిక్కు పరబ్రహ్మ స్వరూపమే. ఎందుకంటే నాలో ఉండి, నా జనన మరణాలు జరుగుతున్నప్పటికీ కూడా నాలో ఉండి అక్కడ
నన్ను నడిపిస్తూ నన్ను రక్షిస్తూ ఉన్నది పరబ్రహ్మమే. ఈ పాత్రధారులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. ప్రతి జన్మలోనూ ఈ జన్మలోనూ కూడా అశాశ్వత తత్వంతో ఉన్నవాళ్లే ఈ పాత్రధారులు అని మనకి తెలియజేశారమ్మ. అందుకు కృతజ్ఞతగా మనం నమోస్తుతే అని మనం చెప్తున్నాం. ఇక్కడ పురుషోత్తముని చూపితివి అంటే అసలు పురుషోత్తముడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, నీవు ఎలా పొందాలి, ఎందుకు పొందాలి అని మనకి తెలియజేస్తున్నారు. శాస్త్రం ఏం చెప్పింది? ధర్మార్థ కామ్య మోక్షాలు అని చెప్పింది. ధర్మార్థ కామ్యాల్ని మనం ఈ యొక్క పాత్రలో మనం అనుభవిస్తున్నాం. అక్కడ ఈ యొక్క మోక్షం అనేది కేవలం జ్ఞానంతో సాధ్యం. కావున అమ్మ జ్ఞానాన్ని ప్రసాదించి అక్కడ మోక్షాన్ని ఇచ్చి మోక్ష స్థితిని అనుభవింపబెడుతున్నారు. మోక్షం ఎప్పుడో కాదు, పొంది ఆ స్థితిలో నువ్వు జీవన్ముక్తుడివై జీవించు అని మనకి అక్కడ పురుషోత్తముని చూపించారు. అలాగే పురుషార్థంబుని నిలిపి పరమాత్మను దక్కించితివి. ఇక్కడ గ్రహిస్తే సరిపోయిందా? ఈ పురుషోత్తముని మనం తెలుసుకున్నాం. మనలోనే పురుషోత్తముడు ఉన్నాడు. ఆ యొక్క పురుషోత్తముడి మూలం అనంతంగా ఉంది. ఆయనే మనకి పతిగతి. ఎలా పట్టుకోవాలి? నిరాకారుడు, మనోబుద్ధి ఇంద్రియాలకి దొరకనివాడు. ఎలా మనం వాణ్ణి దక్కించుకోవాలి? ఎలా దక్కించారు అమ్మ అంటే, నీకు ఏదైతే అడ్డు వస్తోందో నీ ధ్యానంలో ఆ అడ్డు వచ్చిన దాన్ని నువ్వు తప్పించి ధ్యాన స్థితిలో నిశ్చల మౌనంతో ఆ యొక్క పరబ్రహ్మాన్ని అనుసంధానం అయ్యి ఆ పరమాత్మని నువ్వు అక్కడ అంతా నేనుగా నువ్వు నిలువు. అఖండత్వం నీకు ధ్యానంలో తెలియబడుతుంది. ఎందుకంటే నువ్వు అఖండంలో లైవ్ అయి ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఆ స్థితిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటే నీ పాత్ర వలన, ఈ దేహం నిజం అనుకోవడం వలన, దేహం అబద్ధం అని తెలిసినప్పటికీ కూడా ఆ దేహ లక్షణాలు పాతుకుపోవడం వలన, దేహ లక్షణాలని మనం జ్ఞాన లక్షణాలుగా బ్రహ్మ లక్షణాలుగా మార్చుకున్నాం, స్వధర్మంగా నడుస్తున్నాం. అప్పుడు ఏమైంది? మనకి గతం భవిష్యత్తు మన వదిలిపెట్టి ఇక వర్తమానంలో మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ పరబ్రహ్మాన్ని అనుసంధానపరచటం. మనం అయ్యి ఉన్నట్లు ఎప్పుడు గుర్తించగలుగుతావు? నీ మనోబుద్ధి ఇంద్రియాలు అక్కడ ఈ యొక్క కర్మల్లో ఉండకుండా వాటి మూలంలో అవి ఉన్నప్పుడు, అంటే ఏకాత్మ స్థితిలో నీవు ఉన్నప్పుడు, ఏకాత్మ స్థితితో ధ్యానించినప్పుడు ఆ ధ్యానంలో నీకు పురుషోత్తముడు లభిస్తున్నాడు. అంటే అంతా నేనే, ఉన్నది నేనే నీకు తెలియబడుతోంది. అఖండ స్థితిని, విశ్వవ్యాపక స్థితిని నువ్వు అనుభవించగలుగుతున్నావు. అందువల్ల మనం ఇక్కడ పురుషార్థంబునే నిలిపి పరమాత్మను దక్కించితివి అంటున్నాం. పరమాత్మ ఉండే ఉన్నాడు, నీకు దక్కే ఉన్నాడు, మోక్షస్థితిలో నీలో ఉండే ఉన్నాడు. నీవు వదిలిపెట్టిన మార్గాన్ని మళ్ళా నీకు అంతర్ముఖం చేసి ఆ మార్గాన్ని నడిపించి, ఏ విధంగా నడవాలి? ఇక్కడ స్వధర్మం అంతా కూడా ఇక్కడ సూక్ష్మతత్వం. నీవు స్వధర్మంలో నడవాలి. స్వధర్మంలో నడుస్తూ అంతరంగంలో నీ లక్షణాలను మార్చుకుని ఏ స్థానమైతే నువ్వు విడిచి వచ్చేసావో దాన్ని సూక్ష్మంగా నువ్వు నడుస్తూ నీ యొక్క స్వధర్మంతో నడుస్తూ చేరుకుని ఆ యొక్క ఏకైక పురుషుణ్ణి నువ్వు నాలో ఉండే ఉన్నాడు, నిండే ఉన్నాడు, అంతటా ఉండే ఉన్నాడు, నేను వాడే అయి ఉన్నాను అనే అనుభవంతో నువ్వు పొందుతున్నావు. పొందటానికి అన్యంగా లేడు. మరి అన్యంగా లేనప్పుడు నువ్వు ఎందుకు పొందే ప్రయత్నం చెయ్యాలి అంటే, నీవు ఆ తత్వం నుంచి జారావు కాబట్టి, విడిచిపెట్టి దూరం వచ్చావు కాబట్టి. ఎంత దూరం అంటే జన్మల దూరం వచ్చేసావు. సాకార లక్షణాల్లో పాతుకుపోయావు. ఎంతసేపు కూడా
దేహభావంగా సృష్టిని చూస్తూ పాత్ర నిజం అనుకున్నావు. ఇటువంటి తత్వంలో కూరుకుపోయిన నీవు ఉన్నదాన్ని పొందడానికి ఎంతో కృషి చేయవలసి వచ్చింది. నీకు ఎక్కడ నీ ప్రయత్నం సఫలమవుతూ ఉంటుందో అక్కడ నీకు అనుభవం అవుతూ ఉంటుంది. అక్కడ ధ్యానంలోనే నీకు పరబ్రహ్మం అనుభవం అవుతాడు. ఆహారాన్ని అక్కడ ఆరగించి రుచి ద్వారానే మనం అక్కడ దాని యొక్క తత్వాన్ని మనం చెప్పగలుగుతున్నాం. అట్లే ధ్యానం ద్వారానే పరబ్రహ్మ తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం, అనుభవించగలుగుతాం. పరమాత్మ ధ్యానంలో తెలియబడతాడు అని మనకు తెలుసు, కానీ నువ్వు ధ్యానించినప్పుడు నీకు తెలియబడుతున్నాడు, అది అనుభవం. అటువంటి అనుభవాన్ని నువ్వు అక్కడ పొందినప్పుడు నీవు విడిచినటువంటి స్థానాన్ని నేను చేరాను అని నీకు తెలియబడుతూ ఉంటుంది. దీనికి ముగింపు ఎప్పుడు? వదిలిపెట్టాను, తెలుసుకున్నాను, ప్రయత్నించాను, చేరాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ చేరాను అన్నదానికి ముగింపు లేదు. కానీ నీ తుది శ్వాస విడిచినప్పుడు, నువ్వు బ్రహ్మ ఎరుకలో ఉన్నప్పుడు నువ్వు ఆయనలో లయమయ్యే ఉన్నావు కాబట్టి నీవు విదేహముక్తిని పొందుతావు. ఇక్కడ సర్వ జీవలక్షణాలని వదిలించుకుని జీవన్ముక్తి పొంది జీవన్ముక్త స్థితిలో జీవించినప్పుడు నీ సాధన ముగిసింది అని నువ్వు అనుకోవాలి. ఆ జీవన్ముక్త జీవితంలో నువ్వు సదా పరమాత్మనే ధ్యానిస్తూ పరమాత్మగానే నువ్వు ఉంటూ సాగించాలి. అంటే దీనికి ముగింపు లేదు. కానీ ఇక్కడ ప్రయత్నించి సాధించాను, సాధించాలి అనేది కూడా లేదు. నువ్వయ్యే ఉన్న దానిని నువ్వు ఎంత అనుభవిస్తావో చివరి శ్వాస వరకు అనుభవించడమే. నీవు కాని దానిని ఎంతగా వదిలిపెట్టేస్తావో వదిలిపెడుతూ ఉండడమే. అంటే నువ్వు జీవితం ఉన్నంతకాలం నీవు కాని రెండో తత్వం నీ మీద పడుతూ ఉంటుంది. నీవు ఆ నీడ నుంచి, ఆ జీవ లక్షణాల నీడ నుంచి నీ బ్రహ్మకాంతితో నువ్వు తప్పించుకుంటూ నువ్వు ముందుకు సాగాలి. నువ్వు అయ్యే ఉన్నావు కానీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నించాలి, సాధన అవ్వలేదు అని అనుకుందికి లేదు. ఎందువలన నువ్వు అయ్యే ఉన్నదాన్ని నువ్వు ధ్యాన స్థితిలో నువ్వు పొంది అనుభవంగా తెలుసుకున్నావు. నేను అఖండ బ్రహ్మస్వరూపాన్ని. ఆ అఖండ తత్వాన్ని నువ్వు నిలబెట్టుకోవడమే. అఖండ తత్వాన్ని పోగొట్టేది ఏదైతే ఉందో అది నిర్మూలించుకుంటూ బ్రతకడమే. నీ పాత్రే నీ అఖండ తత్వానికి నీకు అడ్డు. ఏ జీవితం కోసం నువ్వు నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని వీడి వచ్చేసావో మరలా ఆయన్ని చేరడానికి ఆ జీవితమే అడ్డు. కాబట్టి ఇది అంతా కూడా గతం. ఈ గతం ఆడుతోంది. దీన్ని నమ్మకుండా దీని ఆధారంతోటే నేను సత్యంలో జీవించాలి, దీని ఆధారంతోటే సత్యాన్ని నేను వీడి వచ్చిన సత్యాన్ని నేను పట్టుకోవాలి అని నువ్వు తెలుసుకోవాలి. దేనికోసం వీడావో దాన్ని మెట్టుగా చేసుకుని నువ్వు పరమాత్మను అందుకోవాలి. నీవు అబద్ధాన్ని నిజమని నమ్మి వచ్చావు. అబద్ధం అని తెలిసింది, సత్యమేమిటో తెలియబడింది. అందువలన మిగిలిన జీవితం సత్యాధారంతో సత్య ఎరుకలో జీవించడం, సత్యాన్ని వేడక ఉండడం, ఇంకా అనంతంగా ఉన్న సత్యాన్ని సదా దర్శించే ప్రయత్నం చేయడం, దర్శించి అనుభవించడం. అదే అక్కడ జీవన్ముక్త జీవితం అంటే. నీకు పరబ్రహ్మంగా ధ్యానంలో తెలియబడతాడు. ఇంకా ఏమిటంటే జీవితంలో కూడా పరమాత్మని నువ్వు దర్శించగలిగేలా నువ్వు మలుచుకోవాలి జీవితాన్ని. జీవలక్షణాలను నువ్వు ఎక్కడ పూజించావో అక్కడ పరబ్రహ్మం కనిపిస్తాడు. నామరూపాలను ఎక్కడ చూడకుండా నువ్వు మూలాన్ని గుర్తించావో అక్కడ పరమాత్మ తెలియబడతాడు. అంటే ప్రతి నామరూపాత్మకంలోనూ నువ్వు మూలాన్ని చూడగలిగినప్పుడు నీ దేహంతో సహా నీ జీవిత ప్రపంచాలు పరబ్రహ్మంగా గోచరిస్తాయి. నీ దేహము, నీ జీవితము, ప్రపంచ నామరూపాత్మకమే నీకు ఈ పాత్రను తెచ్చింది. అదే పాత్రలో నువ్వు
బ్రహ్మాన్ని చూడాలి. అది ఇక్కడ సాధన అంటే. నీ గొప్పదనాన్ని ఇక్కడ నిరూపించుకోవాలి. దేనికోసం వదిలేవో దానిని ఆధారంగా చేసుకుని సత్యాన్ని తెలుసుకున్నావు.